అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు మన చెప్పుకునేది ఏంటంటే, ఇలా గనక చేస్తే మీ ఇంట్లో డబ్బులే డబ్బులండి. ఇది మనకు కనిపించడం మన అదృష్టం. కనిపించిన రోజు చూడండి, లేకుంటే మీ దగ్గరలో ఎక్కడైనా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను కదా, వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. మీకు ఇది నచ్చినట్లయితే లాస్ట్కైనా పర్వాలేదు, మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఏంటంటే, చూసిన వెంటనే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఏంటంటే నేను ఇలాంటి వీడియోస్ అనేవి కొన్ని చేస్తాను, మంచిగా మీ దాకా వస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. అందుకే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయమని చెప్తాము. ఏ వీడియో చేసినా ముందుగా మీకు వీడియో అనేది వస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, ఆవు అండి. ఆవు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా మట్టిలో, ఇప్పుడు ఆవు మనకి నార్మల్గా తిరుగుతూ కనిపిస్తుంది. ఎక్కువగా సేపు, చాలాసేపు మట్టిలో అక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోయి అక్కడనే కూర్చొని అన్నీ కనిపిస్తుంది అనుకోండి, మీరు అప్పుడు మాత్రం వదలకండి. ఆవు దగ్గరికి వెళ్ళండి. దగ్గరలో ఇప్పుడు షాప్లో ఏమన్నా ఉంటే మీరు వాటికి ఏదైనా తెచ్చి తినిపించండి. తినిపించిన తర్వాత దూరం నుంచే చూడండి, కొన్ని పొడిచే విధంగా కూడా ఉంటాయి, అది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు నేను చెప్పినట్టుగా ఈ పరిహారం అనేది చేయండి. ఆ తర్వాత ఆవు అక్కడి నుంచి లేచి వెళ్ళే విధంగా చూడండి. కొంచెం మనం ఏదైనా తినే పదార్థం కొంచెం దూరంలో పెట్టినా కానీ ఆవు అనేది నడుచుకుంటూ మీ దాకా వచ్చే విధంగా చూసుకోండి. అంతే దూరంలో మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఆవు ఎట్లయినా నడుచుకుంటూ వస్తుంది కదండి, చూడండి దాని అడుగులు ఎలా పడుతున్నాయో చూడండి. ఆ అడుగులు అక్కడి నుంచి మీరు కొంచెం కొంచెం మట్టి అనేది తీసుకోండి. తీసుకొని ఏం చేయండి అంటే, ఒక కవర్ ఉంటే ఆ సమయంలో మీ దగ్గర ఏది ఉన్నా సరే దాంట్లో ఆ మట్టి అనేది స్వీకరించి మీరు తీసేసుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా ఒకరోజు మీకు దొరికినా సరే, మంగళవారం దొరికినా, బుధవారం దొరికినా, గురువారం దొరికినా, ఏ రోజు దొరికినా పర్వాలేదండి. దీన్ని ఏం చేయండి అంటే, మీ ఇంట్లో తెల్లటి వస్త్రం, తెల్ల బట్ట తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చక్కగా ఇల్లంతా ఆ రోజు శుభ్రపరచుకొని, ఇల్లు తుడుచుకొని, కొంచెం నీట్గా ఎక్కువ ఉండాలి. ఆ రోజు మీరు ఈ చేసిన రోజు కౌసు తినకూడదు, భార్యాభర్తలు కూడా కలవకూడదు. ఇది చెప్పినప్పుడు, ఈ పరిహారం చేసినప్పుడు ఈ విధంగా మీరు అనేది చేయండి. ఏం చేయండి అంటే, ఒక తెల్లటి వస్త్రంలో ఈ మట్టి అనేది మీరు దాంట్లో పోయండి. ఆ తెల్లటి వస్త్రంలో పసుపుతోటి స్వాస్తిక్ వేసి ఈ మట్టి అనేది దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత దాంట్లో వీలైతే కొంచెం పచ్చకర్పూరము, రోజ్ వాటర్ ఇవి వేసేయండి. వేసేసి అమ్మవారి ముందు చక్కగా దీపం వెలిగించేసి ఈ మూట అనేది, ఈ మట్టి అనేది అమ్మవారి ముందు పెట్టేసేయండి. లక్ష్మీ అమ్మవారి ముందు మీరు లక్ష్మీ దేవి అష్టోత్తర నామావళి మీకు ఏ విధంగా మీకు అమ్మవారి పూజ తోస్తే మీరు ఆ విధంగా అమ్మవారిని పూజ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయండి, ఇప్పుడు పొద్దున 6 నుంచి 7 గంటల మధ్యలో మటుకే ఈ పూజ చేయాలి. ఈవినింగ్ అయితేనేమో 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ పూజ అనేది చేయాలి. ఈ మూటని ఏం చేయండి అంటే, దాంట్లో వీలైతే 11 రూపాయలైనా లేకుంటే 101, మీ స్తోమతను బట్టి ఆ మట్టిలో ఆవు పాదాలు ఉన్న మట్టి స్వీకరించాం కదండి, ఆ మట్టిలో డబ్బులు పెట్టేసేయండి. ఇంకా కొంచెం వీలైతే ఇప్పుడు మనకి లైట్ వెయిట్లో ఏమంటారు, ఈ వెండి చిక్కలు వస్తాయి కదా, ఆ చిక్కలు అనేటివి దాంట్లో వేయండి. చక్కగా మూట కట్టేసేయండి. మూట కట్టేసి మీ పూజా మందిరంలోనైనా పర్వాలేదు, లేకుంటే మీరు ప్రతి ఒక్కరము ఇంట్లో డబ్బులు పెట్టి చోటు ఉంటుంది కదండి, ఆ చోటనైనా సరే ఈ మూట అనేది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత రోజు మనం చక్కగా ఎట్లా అయినా పూజ చేసుకుంటాం కదండి. పూజ చేసుకున్నప్పుడు దీనికి కూడా మనము ధూపము, దీపము, హారతి ఇవన్నీ చూయిస్తూ ఉంటే మీకు కొన్ని రోజుల్లోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఆవు మట్టుకు మట్టిలో చక్కగా
కొన్ని చోట్ల ఆవులు నించొని ఉంటాయి, చాలాసేపు ఒక్కటి ప్లేస్లో మట్టిలో నించొని ఉంటాయండి. అలాంటప్పుడు వాటికి కొంచెం తినడానికి పెడితే ఏంటంటే అవి కొంచెం ముందుకు మూవ్ అవుతాయి. ఆ పాదముద్రలు ఉన్న దగ్గర నుంచి ఆ మట్టి అనేది మనము స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఎవరైతే ఏమంటారు దైవ భక్తులు, లక్ష్మీ భక్తులు ఉంటే ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని చెప్పి కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల కూడా నాకు కూడా చక్కటి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. మీ దాకా నా వీడియోస్ చేరుతున్నాయి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నాకు ఇదే చెప్పినందుకు నాకు కూడా పుణ్యమేనండి. నేను కూడా ఏదో ఒక విధంగా సాయం చేసిన వాళ్ళైనా అవుతాను. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగగలరు. ఇది 1కి 2 సార్లు చక్కగా వినండి. మీరు గుర్తు లేకుంటే ఒక బుక్కు, పేపరు, పెన్ను పెట్టుకోండి. వాటిపైన నేను చెప్పిన విధంగా రాసుకోండి. పాయింట్స్ చూసుకోండి. మీ ఇంటికి దగ్గరలో గోశాలలో ఎక్కడనో అక్కడైతే తప్పకుండా మనకు ఇలాంటి దృశ్యం అనేది కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ మట్టిని అనేది తీసుకోండి, స్వీకరించుకోండి, ఇంటికి తెచ్చుకోండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఆవు ఏమంటారు పాదధూళి చాలా అంటే చాలా లక్ష్మి అది మనకి. మీరు తెచ్చుకోండి, నేను చెప్పిన విధంగా చేయండి. మీకు ఆవులు కనిపించాయి కదా అంటే ఎక్కడో ఒక్క దగ్గర అయితే ఆవులు ఉండాయండి. మీరు కొంచెం చూసుకోండి. చెప్పిన వెంటనే చేయాలని ఏం లేదు. మీకు ఒక వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటే మీకు ఒక 2 మీరు వెతకగానే కనిపిస్తుంది. కొంచెం షాపుల దగ్గర, రోడ్ల పైన అక్కడిక్కడ వెళ్తే కనిపిస్తుంది. ఇంకెక్కువగా అయితే మనము గోశాల దగ్గరికి వెళ్తే మనకు ఇలాంటి దృశ్యం అనేది కనిపిస్తుంది. మీరు ఆ మట్టి అనేది స్వీకరించుకోండి. ఇక ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఏ బాధ లేదండి. ఎందుకంటే ఆవులు చక్కగా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః.